परिचय के बारे में आप लोग बहुत अच्छे जानते हैं, लेकिन फिर भी एक बार दोहराना चाहती हूँ। सबसे पहला क्या करती हूँ कि सबसे पहला आपको हमारे ब्लूप्रिंट के बारे में बताना चाहती हूँ। बच्चों आइए ध्यान दीजिए यहाँ पर ब्लूप्रिंट के बारे में। सबसे पहला మార్క్స్ వచ్చేసి 25 కి కదా, మార్క్స్ 25 కి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఫస్ట్ పార్ట్ లో ఒక కాంప్రిహెన్షన్ ఉంటుందన్నమాట. అంటే పద్యాంశ పడకర్ प्रश्नों के उत्तर दीजिए. సో ఇది ఫస్ట్ రోమన్ వచ్చేసి మార్క్స్ 5 బిట్స్ ఉంటాయి. 5 బిట్స్ కి మల్టిపుల్ చాయిస్, అది 5 బిట్స్ కి 5 వన్స్ 5 మార్క్స్. ఓకే, नेक्स्ट सेकंड वन प्रश्न और जवाब. प्रश्नों के लिए उत्तर देना 3 क्वेश्चंस ఉంటాయి. 3 क्वेश्चंस లో 3 మార్క్స్. 3 into 3 9 marks. Sorry, 9 marks. Okay, next सारांश लिखिए. सारांश लिखिए कि 5 marks. 5 marks. नेक्स्ट व्याकरण पाठ. व्याकरण 5 by 10 और 9. व्याकरण पाठ వచ్చేసి व्याकरण टेक्सचुअल ग्रामर पाठ की 3 marks. टेक्सचुअल 3 marks. और రిమైనింగ్ మన ఇది ఉంది కదా, మనం విడిగా చెప్పుకున్నాం కదా, సంధి సమాస సిలబస్ లో ఇచ్చున్నాను. ఆ సంధి సమాసకు సంబంధించిన ఒక 3 marks అన్నమాట. ఓకేనా, సంధి సమాసకు సంబంధించి 3 marks. ఓకే, 3 marks. మొత్తము ఇది 6 marks. 5 6 11 ఒక 9 20 20 25. So this is the blueprint for you. You have to follow. తర్వాత వాట్ ఎవర్ ఐ టిక్డ్ అని చెప్పి అన్నాను కదా, అంటే ఏవైతే నేను టిక్ పెట్టున్నానో అని కదా, మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని నోట్స్తో రాసుకుందానికి ఆ విధంగా చెప్పారు. కానీ అమాంగ్ ద ఆల్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఫర్ 3 క్వశ్చన్స్ అన్నమాట. యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ ఓన్లీ ఫర్ 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం కవి పరిచయ కూడా రాయాలి. सारांश लिखते समय कवि परिचय को महत्व देना चाहिए. कवि परिचय ही प्राण है सारांश के लिए, इसलिए कवि परिचय बिना छोड़कर लिखना है बच्चों. तो आइए देखेंगे सबसे पहला क्वेश्चन क्या है. मेघ बिजली और बूंदों का वर्णन यहाँ कैसा किया गया है. बरसते बादल कविता में प्राकृतिक चीजों का वर्णन सुंदर मधुर शब्दों से कवि पंत जी ने लिखा है. सुंदर मधुर అందమైనటువంటి చాలా స్వీట్ అంటే మనకి బాగా అర్థమయ్యేటువంటి భాషలో ఆయన రాశాడనమాట. బరస్తే బాదల్ రాసినటువంటి కవి ఎవరు, సుమిత్రానందన్ పంత్ గారు రాశారు. తర్వాత सावन मास में मेघ जम जम करते आती है. శ్రావణ మాసంలో మేఘాలు ఈ జంజం అనే సౌండ్ చేస్తూ వస్తాయి. నిజంగానే జంజం అనే సౌండ్ చేస్తూ వస్తాయని కాదనమాట అక్కడ. సో అదొక రిథమిక్ సౌండ్ ఇచ్చి అట్లాంటివి అందంగా రాశాడని చెప్పడం ఇక్కడ. ఓకేనా. సో బిజిలీ చంచం కట్టి చమక్తి. బిజిలీ కూడా అంటే థండర్స్ కూడా చమక్ చమక్ మరి
అంటారని. సో बूंदे मीन्स ఇక్కడ వాటర్ డ్రాప్స్ गिरते हैं टू फॉल అన్నమాట. इस प्रकार पंत जी ने सुंदरता रमणीय रमणीय मीन्स सुंदरे रमणीय అంటే కూడా సుందరం అన్నమాట, అందమైన. శబ్ద చయన్ మీన్స్ సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని, ఓకేనా, పిక్ చేసుకొని ప్రకృతికి సుందరతగా వర్ణన కియా హై. ప్రకృతి యొక్క సుందరత గొప్పతనాన్ని దాని అందాన్ని ఈయన ఇక్కడ వర్ణించడం అన్నమాట. సుమిత్రానందన్ పంత్ ఆ 4 పాయింట్స్ దాంట్లో ఉంటాయి. और एक बार मैं पढ़ना चाहती हूँ, पढ़ती हूँ. बरसते बादल कविता में प्राकृतिक चीजों का वर्णन सुंदर मधुर शब्दों से कवि पंत जी ने किया है. सावन मास में मेघ झमझम करते आते हैं, बिजली चमचम करती चमकती है, छमछम करती बूंदें गिरती है. इस प्रकार पंत जी ने सुंदरता रमणीय शब्द चयन से प्रकृति की सुंदरता का वर्णन किया है. That is the first question and come to next question. प्रकृति की कौन सी चीजें मन को छू लेती है? छू लेना to touch. Okay ना, प्रकृति యొక్క ఏమేమి గుణ మీన్స్ క్వాలిటీస్, ఏమేమి లక్షణాలు, ఏమేమి గుణాలు, ఏమేమి క్వాలిటీస్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుని తాకుతాయి అన్నమాట. హార్ట్ టచింగ్ గా ఉంటాయి, లేదంటే మనని పులకింపజేస్తాయి. ఇలాంటి మీనింగ్ అంతా వస్తుంది. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है, చూడదగినదిగా ఉంటుంది. पेड़ पौधे पशु पक्षी घूमते बादल बिजली की चमक बारिश की गिरती बूंदे ये सब मन को छू लेती है. ఇవన్నీ కూడా మనకి హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి, అట్ ది సేమ్ టైం మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఏంటవి? పేడ్ పౌదే మీన్స్ చెట్లు చేమలు, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, పచ్చగా అంతా కనిపిస్తుంది. తర్వాత పశు పక్షులు చాలా ఆహ్లాదంగా ఉంటాయి, చాలా అవి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వర్షంలో తడుస్తూ కనిపిస్తాయి మనకి. గుమ్మడితే బాధలు తిరిగేటువంటి ఆ మేఘాలు, ఓకేనా, రొటేట్ అయ్యేటువంటి మేఘాలు అన్నమాట. తర్వాత బిజిలీకి చమక్, ఈ థండర్స్ నుంచి వచ్చేటువంటి ఆ మెరుపులు, ఇవన్నీ బారిష్కి గిద్ది ముందే ఆ వర్షపు చుక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా మనసుని మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అని. తర్వాత తృణ్ కి ప్రసన్నత కా క్యా భావ్ హై? తృణ్ అని చెప్పి అన్నారు కదా. తృణ్ అంటే ఏంటి? యాక్చువల్గా తృణ్ మీనింగ్ ఏంటి? చిన్న పార్టికల్ ఆఫ్ గ్రాస్ కదా, చిన్న గడ్డి పోచ అంటాము. ఆ గడ్డి పోచని తృణ్ అంటారు. తృణ్ కి ప్రసన్నత, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాస్ అన్నమాట, ప్రతి ఒక్క చిన్న గడ్డి పోచ కూడా పులకించిపోతుంది వర్షం నీళ్ళు తగలడం వల్ల కదా. సో అందుకని వర్షా के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. ఎక్కడ చూడు పచ్చగా గ్రీనరీ అంతా ఉంటుంది, నాచ్ అంతా వస్తుంటుంది. నాచ్ అంటే ఇక్కడ ఏంటంటే అన్నెసరీ గ్రాస్ అన్నమాట. ఎక్కడ కొంచెం మనకి ల్యాండ్ వెట్టైనప్పుడు దాంట్లో ఉన్నటువంటి దీనివల్ల గడ్డి మొక్కలు పిచ్చి గడ్డంతా మొలిచేసి మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. అలాంటి ప్రతి ఒక్క చిన్న అణువు కూడా తడిసిపోవడం వల్ల చాలా పులకించిపోతుంది అన్నమాట. పులకించిపోయినట్టు మనకు కనిపిస్తుంది, ఓకేనా. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रहे है. वर्षा ऋतु ప్రతి ఒక్కరికి అన్నమాట. అంటే రైనీ సీజన్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. ఎవరు దాన్ని హేట్ చేసే వాళ్ళు అయితే ఉండరన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జస్ట్ వానలు అలా పడుతూ కొంచెం క్లౌడీగా ఉంటూ ఏదో చిన్న చినుకులు పడేట్టుగా చిరుచల్లు అంటాం కదా, అలాంటి వానలు మాత్రమే అందరూ ఇష్టపడతారు. పెద్ద వరదలు వచ్చి అన్ని కొట్టుకోబోతుంటే ఎవరికి ఇష్టం చెప్పండి. సో అలాంటి పెద్ద వరదల గురించి ఇక్కడ చెప్పట్లేదు అనమాట. సో वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. जब बारिश होती है तब मिट्टी के कण से कोमलता अंकुर फूटते हैं. अंकुर फूटना పులకించిపోవడం. अंकुर फूटना అంటే ఏంటి? ఇక్కడ ఒక ముహావరా, అది अंकुर फूटना मुहावरा. जब बारिश होती है तब मिट्टी के कण से कोमलता अंकुर फूटते हैं. కోమలత సున్నితమైనటువంటి ప్రతి చిన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా పులకించిపోతుంది. तब भूमि की पुलक को देख सकते हैं. అప్పుడు భూమి పులకించిపోవడాన్ని అంకుర్ ఫూట్తే హై అంటే మొలకెత్తుతాయి అని కూడా మీనింగ్ వస్తుంది. మొలకెత్తుతాయి, ప్రతి ఒక్క చాలా స్మూత్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మొలకెత్తుతాయి భూమిలోంచి. అప్పుడు భూమి యొక్క భూమి పులకించిపోవడాన్ని మనం చూడొచ్చు అన్నమాట. సో ఇవన్నీ మనం చూడొచ్చు అంటే మనకి కనిపించవు, ఆ హృదయం ఉండాలి. ఏంటి ఆ హృదయము? ఈ ప్రకృతిని ప్రేమించేటువంటి హృదయం, ఓకేనా, ప్రకృతిని ఆరాధించే హృదయం
धरती की शोभा का प्रमुख कारण वर्षा है, अपने विचार बताइए। धरती की शोभा, शोभा मीन्स బ్యూటీనెస్. ఈ భూమి ఇంత అందంగా ఉండడానికి ఎందుకు ఇంత అందంగా ఉంది భూమి? ఈ గ్రీనరీ వల్ల, చెట్లు చేమలు పూలు పండ్లు, ఓకేనా. ఎక్కడ చూడు చెట్లు చేమలు చూడండి. ఇల్లు కూడా అందంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకుంటున్నాం కదా. ఇల్లు కూడా అందంగా ఉండాలి, చుట్టూ పచ్చ పచ్చగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి అంటే మన కళ్ళకి ఎప్పుడు కూడా ఏది ఏ కలర్ అనేది చాలా సుఖాన్ని ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది అంటే గ్రీనే, ఓకేనా. మన కళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేటువంటి కలర్ ఏంటి అంటే గ్రీనే అన్నమాట. సో ఈ గ్రీనరీ మనం ఎంతసేపు చూస్తూ ఉంటామో కళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటాయంట, ఓకేనా. సో అట్లాగా ఈ గ్రీనరీకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఈ గ్రీనరీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా మనం ఒక అకేషన్ అన్నా కూడా, ఏదైనా మనం డెకరేటివ్ థింగ్స్లో కూడా మనం ఎక్కువ గ్రీనరీ ఉన్నదాన్ని చెట్లని కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా. తర్వాత చెట్లతో డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో మనం చెట్లతో డెకరేట్ చేసుకుంటూ ఉంటాము, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఎందుకు మనం పెట్టుకుంటున్నాము? బ్యూటీనెస్ కోసమే కదా. సో అట్లాగే ఇక్కడ ధరతి కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి అంటే చెట్లు, పూల మొక్కలు, వనాలు, ఈ అడవులు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లేకుండా ఒకసారి ఊహించుకోండి ఈ ప్రపంచం ఎలా ఉంటుందో. సో అట్లాగా ధరతికి శోభాక ప్రముఖ కారణం వర్ష హై. ఇవన్నీ పచ్చపచ్చగా ఉండాలి, ఈ భూమి అంతా కూడా అందంగా ఉండాలి అంటే ముఖ్యమైన కారణం ఏంటి? ఎందుకు అందంగా ఉంటుంది? వర్షాలు పడితేనే ఇవన్నీ చిగురిస్తాయి, పూలనిస్తాయి, పంటనిస్తాయి. బాగా ఫీల్డ్స్ అన్ని కూడా బాగా పడతాయి, పచ్చపచ్చగా ఉంటాయి. తర్వాత ఈ పంట పొలాలన్నీ కూడా ఫుల్గా ఉంటాయి. సో ఇట్లాగా ఈ వర్షం అనేది చాలా జీవనాధారం అనమాట. ఈ చెట్లకి చేమలకి ఈ ధరతి ఇంత అందంగా ఉండడానికి వర్షం అనేది మెయిన్ థింగ్ అనమాట, ఓకేనా. వర్ష సే పేడ్ పౌదే హరే భరే పోతే హై. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, అదే ఈ వర్షం వల్ల చెట్లు చేమల నీళ్ళన్నీ కూడా అంత గ్రీనరీగా ఉంటాయి. బిజిలీ చకా చౌత్ కర్తీ హై. బిజిలీ కూడా వర్షం వల్ల చకా చౌత్ చమక్ అని మెరుస్తూ వెలుగునిస్తూ ఉంటుందన్నమాట. వర్షా సే ఫసలోం కే లియే పానీ మిల్తా హై. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ మీనింగ్, వర్షం వచ్చినప్పుడే కదా ఈ మెరుగులు అనేవి వస్తాయి. సో వర్షము ఆ విధంగా కూడా కాజ్ అవుతుంది. వర్షా సే ఫసలోం కే లియే పానీ మిల్తా హై. ఫసల్ క్రాప్స్, సరేనా. వర్షం వల్ల చాలా పొలాలకి వాటర్ సప్లై అనేది అవుతుందన్నమాట. సూకే హుయే బాగా ఎండిపోయినటువంటి డ్రై అయినటువంటి బావులు, డ్రై వెల్స్ అన్నమాట. सूखे हुए कुएं, तालाबों और नदियों को फिर से भरने का कार्य वर्षा से ही संभव है. संभव అంటే జరుగుతుంది అని కేవలం వర్షం వల్లే అది అవుతుందన్నమాట. ఇంకా దేని వల్ల అవ్వదు. మనం తీసుకెళ్ళి ట్యాప్గా బావిలో పెడితే పక్క రోజుకి అవి ఇంకిపోతాయి, వాటర్ అంతా కూడా సింక్ అయిపోతుంది అనమాట. కానీ వర్షం పడినప్పుడు చూడండి బావులన్నీ కూడా నిండుగా తయారవుతాయి. సో వర్షం అనేది అన్కౌంటబుల్ కదా, రెక్కలేనంత వాటర్ అయితే దాంట్లో పడుతూ ఉంటుంది కాబట్టి బావులని నిండుతాయి అన్నమాట, చెరువులు నిండుతాయి, ఎండిపోయిన నదులు నిండుతాయి, ఓకేనా. చుట్టుపక్కల ఇదంతా కూడా వాటరీగా తయారవుతుంది అనమాట. సో వాటర్ కంటెంట్ అనేది వర్షం వల్లే మనకి ఎక్కువగా సప్లై అవుతుంది, ఓకేనా. चारों ओर धरती पर वर्षा के कारण ही हरियाली छा जाती है. हरियाली छा जाना, हरियाली ग्रीनरी छा जाना టు స్ప్రెడ్ అన్నమాట, ఓకేనా. చారో ఓర్ నలువైపులా ధరతి పర్ వర్షా కే కారణం ఈ భూమి మీద కేవలం వర్షం వల్లే ఈ నలువైపులా మనకి ఈ పచ్చదనం అనేది స్ప్రెడ్ అయ్యింది. వర్షా కే కారణం ही धरती की शोभा बढ़ती है. కేవలం వర్షం వల్లే ఈ భూమి ఇంత అందంగా తయారైంది. बढ़ती है इंक्रीज అయింది, పెరిగింది, ఓకేనా. సరే, घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए. घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए. ఈ దట్టమైన మేఘాల గురించి వర్ణించండి. अपने शब्दों में అంటే మీ మాటల్లో చెప్పండి అని, ఓకేనా. सावन के महीने में आसमान में जब काले बादल फैलते हैं. सावन के महीना శ్రావణ మాసంలో ఎప్పుడైతే ఈ ఆకాశంలో కాలే బాదల్ నల్లని మేఘాలు అని గ్రేయిష్గా ఉంటాయి కదా. నలుపు అంటే మరి మన హెయిర్ కలర్ అని అర్థం కాదు, ఇక్కడ గ్రేయిష్ కలర్గా ఉంటాయి కదా, బాగా దట్టమైన నల్లని మేఘాలు ఫైల్ స్ప్రెడ్ అవుతాయో. तो उसकी शोभा
देखकर दादू टरते हैं, కప్పలు దాదు అంటే చెప్పాను కదా ఫ్రాక్స్, టర్తే హై రోడ్ చేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి అన్నమాట. మోర్ కూకుతే హై, మోర్ మీన్స్ పీకాక్, పీకాక్ కూడా కూస్తూ ఉంటుంది అనమాట. ఎలాగా పీయు పీయు అని మనకి పోయిన్లో వచ్చింది కదా. చాతక్ పక్షి ఖుషి సే షోర్ మచాతీ హై, గర్వా చేయడం, షోర్ మచానా అల్లరి చేయడం, అటు ఇటు తిరగడం. చాతక్ పక్షి దాని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఆ మేఘాల నుంచి. ఎప్పుడైనా అంటే దీనికి నా దాహం తీరబోతుంది అని, కేవలం రైనీ డ్రాప్సే కదా అవి తీసుకుంటాయి. సో చాతక్ పక్షి అటు ఇటు దాని సంతోషంగా అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ రైన్ డ్రాప్స్ పడ్డప్పుడు నేను తాగొచ్చు అనేటువంటి సంతోషంలో అది ఇంకా రాబోయేటువంటి వానను తలుచుకొని చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ క్రందన చేస్తూ అట్లా ఉంటుంది అనమాట. అది बिजली बादलों की कालिमा को देखकर लोगों के हृदय में पुलक प्रकट होती है. लोग पीपल కూడా జంతువులే ఎంత సంతోషంగా ఉంటే ఏమి తెలియనటువంటి మనకి ఎంత సంతోషంగా ఉంటుందో కదా. సో మనం కూడా అన్నమాట పీపుల్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బాదలోకి కాలిమా को देखकर, కాలిమా అంటే బ్లాకిష్ కలర్ అన్నమాట. ఓకేనా. లోగోं के हृदय में पुलक प्रकट होती है, लोग అంటే పీపుల్ యొక్క హృదయాలు కూడా పులకించిపోతాయి. शीतल पवन को छूते ही बादल बरस पड़ता है. शीतल पवन को छूते ही, ఈ శీతల పవనాలు తగలగాలి అంటే ఈ మాన్సూన్స్ అంటారు కదా మనము. ఎప్పుడైతే ఈ విండ్స్ లాంటివి చల్లని బ్రీజెస్ లాంటివి తగలగానే మేఘాలకి, ఆ మేఘాలన్నీ కూడా వర్షిస్తాయి. ఓకేనా. మేఘాలన్నీ కూడా బరస్ పడతా హై, వర్షిస్తాయి. ధర్తీ भी खुशी से झूम उठती है. ధర్తీ అంటే మన భూమి అన్నమాట. భూమి కూడా సంతోషంగా పులకించిపోతుంది. झूम उठना ఆల్సో పులకించిపోవడం. ఓకేనా. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. कैसे? वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है, केवल मानव का ही नहीं. ఓకేనా. మనుషులకు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రిమైనింగ్ ఆల్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అన్నమాట. అన్నిటికీ వర్షం అనేది ప్రముఖ కారణము, జీవనాధారము. ఎలాగా? वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. जैसे वर्षा से तपती भूमि को ठंडक मिलता है. తపతి భూమి, థర్స్టీగా ఉన్నటువంటి అంటే ఎక్కువ ఎండలు కాసి 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 ఉన్నటువంటి ఆ భూమి ఎప్పుడెప్పుడు వాన పడుతుందా, తడిచి తరించిపోతామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఆ భూమి. సో అలాంటి ఒక భూమికి ठंडक मिलती है, ఒక చల్లదనం అనేది లభిస్తుంది. ఓకేనా. జులసతి గర్మీ సే లోగ్ బచ జాతే హై. జులసతి గర్మీ మీన్స్ ఒక ఉక్కపోతారు. మనకి ఉక్కపోస్తూ ఉంటుంది కదా. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉక్కపోతాం. ఎప్పుడైతే చల్లబడుతుందో ఈ వర్షం వల్ల భూమి చల్లబడ్డప్పుడు ఆటోమేటిక్గా క్లైమేట్ అంతా కూడా చల్లబడిపోతుంది. చల్లబడినప్పుడు మనకి ఆ ఉక్కపోత తగ్గిపోతుంది అనమాట. జులసతి గర్మిస్తే బచ్ జాతే మనం సేవ్ అయిపోతాము. వర్షా కే కారణ్ కేతోకి హరియాలి బడ్తీ హై. వర్షాల వల్ల కేతోకి హరియాలి బడ్తీ హై. ఈ క్రాప్స్ యొక్క గ్రీనరీ అనేది వర్షాలు లేకపోతే ఎండిపోయినట్టుగా వాడిపోయినట్టుగా కనిపించేటువంటి ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా బాగా చాలా హెల్దీగా కనిపిస్తాయి, బాగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట, పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. वर्षा के कारण खेतों की हरियाली बढ़ती है, अच्छी अच्छी फसलें होती है. మంచి మంచి పంటలు పండడానికి వర్ష కారణమవుతుంది. వర్ష ఋతు కృషికి జీవని హై. కృషికి జీవని, కృషి అంటే ఇక్కడ మనకి వ్యవసాయం అన్నమాట, అగ్రికల్చర్. ఓకేనా. వర్షాకే కారణం వర్ష కృషికి ప్రధాన హై. వర్ష అనేది ఈ వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటి ఆధారము. वर्षा के कारण नदियों में पानी का स्तर बढ़ता है. वर्षा के कारण पानी की नदियों का स्तर बढ़ता है. स्तर मीन्स लेवल ऑफ वाटर. लेवल ऑफ वाटर అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడో అడుగునున్న వాటర్ అనేది పైకి వస్తాయి కదా వర్షాలు పడడం వల్ల. బావులు కూడా చూడండి, ఎక్కడో అడుగునుంటాయి బావులు, వర్షం పడగానే 2 రోజులంతా కూడా పైకి వచ్చేస్తాయి అనమాట. లోపలికి బకెట్లు వేసి చేరుకునే వాళ్ళు కూడా పై నుంచే వాటర్ తీసుకోవచ్చు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ కేవలం వర్షాల వల్లే మనకి అవుతుంది అనమాట. తర్వాత జీనే కే లియే హమే స్వచ్ఛ జల్ మిల్తా హై. మనం జీవించడానికి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ ఇంపార్టెంట్ అంటే ఆ వాటర్ అనేది, వాటర్ కంటెంట్ అనేది మనం జీవించడానికి
ఈ వర్షాల వల్లే మనకు వస్తుంది. ఓకేనా, మనం కృత్రిమంగా తయారు చేసుకోలేము కదా. వాటర్ అనేది వర్షాలు పడితేనే మనకు వస్తాయన్నమాట. భూమిలోంచి ఎంత లోడుకున్నా కూడా ఆ వాటర్ అనేది మళ్ళీ పడాలి, ప్రొడ్యూస్ అవ్వాలి అంటే వర్షాలు పడాలి. ఓకేనా. నెక్స్ట్, खाद्य पदार्थ तरकारियां कम दामों में मिलता है. कम दाम, दाम मीन्स प्राइस, दाम मीन्स प्राइस అన్నమాట. ఓకేనా. తర్వాత ఖాద్య పదార్థాలు అంటే ఇక్కడ ఈటబుల్ థింగ్స్. ఖాద్య పదార్థాలు మీన్స్ ఈటబుల్ థింగ్స్. మనం ఏవైతే తింటూ ఉంటామో లైక్ వెజిటబుల్స్, లైక్ ఈ గ్రెయిన్స్ లాంటివి, లేకపోతే పర్స్ లాంటివి, అంటే గింజలు ఉంటాయి కదా, పెసలని, మినుములని, ఈ కార్న్స్ అని, షుగర్ కేన్స్ అని, తర్వాత ఈ సన్ఫ్లవర్స్ ఆయిల్స్. సో ఏవైతే ఈటబుల్ థింగ్స్ అయితే ఉంటాయో ఇవన్నీ కూడా పంటలు పండిస్తేనే కదా వస్తాయి మనకి. ఫ్యాక్టరీస్ లేవు కదా వాటికి. అఫ్కోర్స్ ఫ్యాక్టరీస్ ఉన్నా కూడా వీటిని తీసుకుపోయి ఆ ఫ్యాక్టరీస్లో వేస్తే ఆ ఆయిల్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుపోయి ఇస్తేనే సన్ఫ్లవర్ ఆయిల్ మనకి వస్తుంది. గ్రౌండ్ నట్ ఉంది కదా, ఈ గ్రౌండ్ నట్ ఇస్తేనే మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ వస్తుంది కదా. అట్లాగా మనకి ఇవన్నీ పంటలు పండితేనే మనకి ప్యాడీ అనేది, ఈ వరి అనేది వడ్ల రూపంలో మనకి వస్తేనే కదా రైస్ తయారవుతున్నాయి. సో అట్లాగా పంటలు అనేవి ఈటబుల్ థింగ్స్ అన్నీ కూడా పంటల రూపంలో మనకి పండితేనే మనకి ఇది వస్తాయి కదా, ఈటబుల్ థింగ్స్ వస్తాయి కదా. సో ఇవన్నీ కూడా తక్కువ రేట్లు, ఎంత ఎక్కువ పంట అనేది పండుతుందో అంత తక్కువ రేట్లు అవుతాయి అన్నమాట. ఓకే, సప్లై అనేది ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గిపోతుంది కదా. సో ఆ విధంగా రేట్లు కూడా తగ్గిపోతాయి. సో జల్ के बिना जीवन सूना है, शून्य है. सूना मीन्स शून्य. ओकेना, सूना मीन्स शून्य, नथिंग, जीरो. जल के बिना, विदाउट वाटर लाइफ इज नथिंग. ओकेना. प्रकृति की सुंदरता देखने लायक होती है. प्रकृति యొక్క సుందరత देखने लायक होती है. ఈ నేచర్ యొక్క బ్యూటీనెస్ ని చూడాలనిపిస్తూ ఉంటుంది, చూడదగినదిగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य, ఇప్పుడు దాకా మనం వర్షం గురించి చెప్పుకున్నాం, కానీ ఈ వర్షం యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము? వర్షాకి లాభ గురించి మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే వర్షా ఋతువుకి ప్రాకృతిక సౌందర్యం, ప్రకృతి యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది వర్షం పడ్డప్పుడు, నేచర్ని ఇక్కడ మనం వర్ణించాలి. దట్ ఈస్ ద క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్ నౌ. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर मेरे विचार है कि इन మై ఒపీనియన్ అని అర్థం. వేరే విచారణ అంటే నా ఒపీనియన్ ఏంటంటే వర్షం యొక్క సౌందర్యం గురించి నా ఒపీనియన్ ఏంటంటే అని అర్థం వస్తుంది. వర్షా ఋతువులో ప్రకృతికి సుందరత बढ़ जाती है. తెలిసిన సంగతే కదా మనకి. అది వర్ష ఋతువులో వర్షాలు పడేటప్పుడు ప్రకృతి యొక్క సుందరత ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకని? గ్రీనరీ పెరిగిపోతుంది, చెట్లు పెరిగిపోతాయి, అట్ ది సేమ్ టైం ఫ్లవర్స్ వస్తాయి దానికి, అట్ ది సేమ్ టైం పూలు వస్తాయి, పండ్లు వస్తాయి దానికి. సో అట్లాగా వర్షం యొక్క ఇది చుట్టుపక్కల ఎక్కడ చూసినా నలువైపులా గ్రీనరీ అనేది పెరిగిపోతుంది. గ్రీనరీ ఎక్కడ ఉంటే అక్కడ బ్యూటీనెస్ కదా ఉంటుంది. అది वर्षा ऋतु में प्रकृति की सुंदरता बढ़ जाती है. आकाश में बादल गुमड़ गुमड़ कर गिरने लगते हैं. ఆకాశంలో మేఘాలు రొటేట్ అవుతూ ఉంటాయి. గుమ్మడి గుమ్మడి కర్ గిరినా మీన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. గుమ్మడి గుమ్మడి అంటే సౌండ్ చేస్తూ, ఎప్పుడంటే అప్పుడు రావు కదా ఆ సౌండ్లు, కేవలం వర్షం పడే ముందే ఆ సౌండ్లు అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. మోర్ నాచు ఉంటే ఎప్పుడు డ్యాన్స్ చేయనటువంటి ఈ మోర్ ఉంటుంది కదా, వర్షం పడే సమయంలో బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బారిష్ కి బూందే సబ్కా మన్మోహ్ లేతీ హై. బారిష్ కి బూందే, బూందే మీన్స్ డ్రాప్స్ కదా. సో ఈ వర్షపు యొక్క చుక్కలు అందరి ఆ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటే మన మీద మనం పులకించిపోతాము, అట్రాక్ట్ అయిపోతాం వర్షానికి. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా వెళ్ళి తడుద్దామా, 4 చినుకులు పడితే మనకి బాగుంటుంది కదా, సంతోషంగా ఉంటుంది కదా. సన్న చినుకులు పడుతూ ఉంటే అది కనుక షికారు వెళ్తూ ఉంటాం కదా మనం. సన్న చినుకులు పడ్డప్పుడు బయటికి వెళ్ళాలి, తడవాలనిపిస్తూ ఉంటుంది. సో అట్లా వాతావరణమే వర్షాసే శీతలత ఆది, శీతలత కూల్నెస్, ఒక కూల్ అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో వాతావరణంలో చేంజ్ అనేది వస్తుంది, కూల్గా తయారవుతుంది కేవలం వర్షాసే. ప్రకృతి का कण कण खिल उठता है. ప్రకృతి యొక్క కణకణము, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఖిల్ ఉడతా హే. ఖిల్నా మీన్స్ బ్లాసమ్ అనమాట, అంటే
వికసిస్తుంది అని తెలుగులో చెప్పాలంటే వికసిస్తుంది అని అర్థం. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ అండ్ యూ హ్యావ్ వన్ సారాంశ హియర్. వస్తే బదులుగా సారాంశ హియర్. You have to read that the Saramsma. I can't explain the Sarams. If you read once or twice, you can understand. So once again, once I want to read the Sarams, so that you can read very nice kada. మీరు బాగా చదువుకోవచ్చు. ఒకసారి నేను చదివేస్తాను. చదివిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడండి. बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत जी हैं। वे प्रकृति के सौंदर्य चित्रण के बेजोड़ कवि हैं। उन्होंने साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार आदि मिले हैं। उनके लिए उनकी रचनाओं में चिदंबरा, वीणा, ग्रंथि, पल्लव आदि प्रसिद्ध है। कविता का परिचय। प्रस्तुत कविता में प्रकृति का सुंदर चित्रण है। श्रावण मास का और वर्षा का वर्णन अनुपम और अद्वितीय है. अनुपम और अद्वितीय. अनुपम अद्वितीय అంటే చాలా వాల్యుబుల్ ఇదన్నమాట. అద్వితీయ అంటే చాలా గొప్పది అని అన్నమాట. ఓకేనా. कविता का सारांश. श्रावण मास में सबके मन को इसलिए अमित आनंद है कि उस समय प्रकृति की सुंदरता मनोहर लगती है. प्रकृति के पेड़ पौधे, पशु पक्षी और सभी प्राणी झूम उठते हैं. बिजली चमक उठती है और दादुर तटर करते हैं. मोर कूकते हैं और चातक पक्षी गण पीऊ पीऊ करके आनंद व्यक्त करते हैं. चातक पक्षी गण ग्रुप ऑफ चातक पक्षी. ओके ना. सुनहरे बादल वर्षा के पानी से भीग कर प्रसन्न होते हैं. भीग कर बागा तड़ची. सुनहरे बादल के पानी से అంటే ఈ గోల్డెన్ క్లౌడ్స్ వర్షించేటువంటి ఆ వర్షం వల్ల అందరూ ప్రసన్న होते हैं. తడిచి అందరూ భీగినా మీన్స్ ఇక్కడ టు వెట్ అన్నమాట. తడిచిపోయి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బాదलों का रंग काला हो जाता है. बादल ఎలా తయారైపోతాయి? నల్లగా మారిపోతాయి. दिन में भी अंधेरा छा जाता है. డే టైంలో కూడా సన్ హైడ్ అయిపోతాడు. తర్వాత ఈ మేఘాలన్నీ కూడా నల్లగా ఉండడం వల్ల మొత్తం కూడా డిమ్గా తయారవుతుంది. ఓకేనా. रिमझिम रिमझिम कर वर्षा की बूंदें धरती पर टपकती है. ఆ टपकती है అంటే ఏం లేదు, టపటపాన పడతాయి అని అర్థం అన్నమాట. ఓకేనా. इससे हमारे सभी रोम सिहर उठते हैं. మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంటే మనం ఆటోమేటిక్గా పులకించిపోతాము. ఎప్పుడైతే మనం పులకించిపోతామో రోమాలు నిక్కపొడుచుకుంటాయంట. తెలుగులో చెప్పాలంటే గూస్ బంప్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే గూస్ బంప్స్ అంటాం కదా, అది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఓన్లీ 2 స్మాల్ పేరాస్ ఉన్నాయి. అవి మీకు వాట్సాప్లో పెడతాను. నేను యాక్చువల్గా నోట్స్ పెట్టినప్పుడు ఈ పేజ్ పెట్టినట్లేదు. చాలామంది ఒక 2-3 నాకు रिक्वेस्ट చేశారు. నేను ఈరోజు పెట్టేస్తాను. ఓకేనా. रोम सिहर उठते हैं. वर्षा के कारण झरनों में धाराएं प्रवाहित हो जाती है. झरनों में झरना मीन्स ఈ వాటర్ ఫాల్స్ లాగా ధారలుగా రోడ్డు మీద ఈ వర్షపు నీళ్ళన్నీ కూడా ధారలుగా ప్రవహిస్తూ ఉంటాయి. इससे धरती के कण कण पर पुलकित होकर उगने लगते हैं. उगना टू प्रोड्यूस. उगना मीन्स టు ప్రొడ్యూస్ అన్నమాట. ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఏంటవి? తృణ్ చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న ఇవి గ్రాస్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ భూమిలోంచి పుట్టుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. కేవలం ఈ వర్షపు నీళ్ళ వల్ల. కవి పంత్ जी कहते हैं कि मेरा मन वर्षा की धाराओं के साथ झूलने लगता है. सभी लोग घेर कर श्रावण के आनंद गीत गाएंगे. हम सभी इंद्रधनुष के झूले में झूलकर आनंद प्राप्त करेंगे. థర్డ్ పోయం గురించి మీనింగ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో కవి ఏమంటున్నాడు? నా మనసు ఏమనిపిస్తుందంటే ఇంద్రధనుషుని ఒక జూలలాగా చేసుకొని ఇంద్రధనుషులో ఉగాలని అనిపిస్తూ ఉంది. సో అందరూ రండి పిల్లలు, మీరందరూ రండి, మనందరం కలిసి ఊగుదాము. అట్ ది సేమ్ టైం ఈ శ్రావణ మాసం యొక్క
గొప్పదనం గురించి మనము పాడుకుంటూ ఊగుదాము అని చెప్పేసి చెప్పాడు అనమాట. कवि कहता है कि सबके मन को आनंद देने वाला है सावन, फिर आकर हमारे जीवन में आनंद दे दो. కవి ఏమంటున్నాడంటే ఈ ఇంతటి ఆనందించేటువంటి ఈ మాసం, ఏ మాసం అది? శ్రావణ మాసము. ఓకేనా? ఈ శ్రావణ మాసాన్ని మళ్ళీ మామూలుగా యాక్చువల్గా ఇయర్లీ వన్స్ నెలలో వస్తుంది శ్రావణ మాసము. అట్లా కాకుండా మళ్ళీ ఇయర్లీ ట్రైస్ రమ్మని చెప్పి శ్రావణ మాసాన్ని ఆహ్వానిస్తున్నాడంట కవి. ఓకేనా? దట్ ఈస్ ద सारांश. तो आज के लिए यहाँ तक कंप्लीट करती हूँ बच्चों. मैं समझती हूँ कि आपको इस क्लास अच्छी तरह समझ में आई है. तो अगले कक्षा में फिर से मिलेंगे. तब तक के लिए विदा लेती हूँ बच्चों. आप क्या करते हैं कि यह है ना ब्लू प्रिंट, इससे आपके पास रख कर केवल एक ही लेसन दे दिया है मैंने, लैंग्वेज विद ग्रामर पार्ट. यू हैव टू डू हार्ड वर्क Nana. I hope you will get nice marks. Take care, do hard work, okay, practice well ma. Bye, take care बच्चों, bye.